మేడ్చలగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ హెచ్ఎండిఏ అనుమతులతోటే అన్ని కట్టడాలు సక్రమంగా జరిగాయని, వాటిలో ఎలాంటి అవకతవకలు లేవని పేర్కొన్నారు. తమ కాలనీలో జరిగిన కట్టడాలన్నీ సక్రమంగా అన్ని అనుమతులు జీహెచ్ఎంసీలో పొందిన తర్వాతే చేపట్టినవే అని, కాలనీలో ఎవరూ రోడ్లు ఆక్రమించి నిర్మాణాలు జరపలేదని తెలిపారు. మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని మేడ్చలగూడ చిన్మయ లైన్ లో మేడ్చలగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కాలనీ వాసులతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, గతంలో తమ అసోసియేషన్ లో ప్రధాన కార్యదర్శిగా ఉన్న జంగాల శ్రీరామ్ యాదవ్ కాలనీలో రోడ్లు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని, సదరు నిర్మాణాలను కూల్చాలని జీహెచ్ఎంసీ అధికారులను తప్పుదోవ పట్టించి కాలనీ వాసులకు ఇబ్బంది కలిగిస్తున్నారని తమ అసోసియేషన్ నుండి తొలగించడం జరిగిందని తెలిపారు. మేడ్చలగూడ వెల్ఫేర్ అసోసియేషన్ కి తామే ఫౌండర్లమని, కానీ కాలనీలో కొంతమంది తమ వెల్ఫేర్ అసోసియేషన్ పేరును వాడుకొని అక్రమ వసూళ్లకు పాల్పడుతూ జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులకు కాలనీలో అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేస్తున్నారని స్పష్టం చేశారు. కాలనీలో అసలు రోడ్లు ఆక్రమించి ఏ ఒక్క కట్టడం జరగలేదని, నూతనంగా ఎవరైనా కాలనీలో అనుమతులు జరపాలంటే జీహెచ్ఎంసీ అధికారులు 30 అడుగుల నిబంధన పెట్టారని, అది కాలనీ వాసులందరికీ ఆమోదమని పేర్కొన్నారు. కాలనీలోకి అత్యవసరంగా అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలు రావడానికి 30 అడుగుల రోడ్డు ఉంటే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, సదరు విషయాన్ని అధికారులు ఏది నిర్ణయించినా దానికి కట్టుబడి ఉంటామని అసోసియేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. తమ కాలనీలో నెలకొన్న సమస్యలను అసెంబ్లీ సమావేశం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డికి కాలనీవాసులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు దీన్ దయాల్, ఉపాధ్యక్షులు శ్రీధర్ రమేష్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. చిన్మయ మార్గ్ రోడ్లో ఒకటి విచిత్రమైనది ఏమంటే, ఇప్పుడు ఇక్కడ ఎండ్ టు ఎండ్ ఫ్రంట్ రో హౌస్ ఓనర్స్ అందరు ఇక్కడ ఉన్నారు. ఎక్కడ జరగనిది ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే, పక్క కాలనీ వాళ్ళు వచ్చి ఈ రోడ్ వైడన్ చేయరు అని రిక్వెస్ట్ పెట్టడము, వాళ్ళు అప్లికేషన్లు పెట్టుకోవడము, వాళ్ళు ఇది చేయడం, ఇది ఇంకెక్కడ మీరు చూసి ఉండరు. ఇప్పుడు ఆ వైడనింగ్ చేయర్రి అన్నది ఇల్లు ఇక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళు తప్ప పక్కన వాళ్ళు వైడనింగ్ చేయమంటే అది ఎంతవరకు కరెక్ట్ అని చూడాలి. అయితే ఇదేమంటే ఇక్కడ మెయిన్ కన్సిడర్ చేయాల్సింది, ఇది 150 year old కాలనీ. సరే, కొంతమంది వెనక కట్టుకున్నారు అంటే ఇప్పుడు ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు కట్టుకుంటారు. మీరు వెనకెందుకు కట్టిర్రు, మీరు ముందే, కానీ ప్రతి ఒక్కరు కాంపౌండ్ వాళ్ళు లోపలనే కట్టుకున్నారు. దెర్ ఇస్ నిల్ ఎంక్రోచ్మెంట్ ఇన్ దిస్ రోడ్. పబ్లిక్ ప్రాపర్టీ ఎవరు ఎక్కడ ఎంక్రోచ్ చేయలేదు. వాటర్ ఇస్ అన్ ఇష్యూ అండ్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ల్యాబ్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్. అక్కడ వచ్చి 6 నాలాలు కలిపినారు, తీసుకొచ్చి ఇప్పుడు వాటర్ వస్తుంది. దాన్ని ఎట్లా రిజాల్వ్ చేయాలని చూడాలి. నీళ్ళు వస్తున్నాయి అని చెప్పి మీరు పబ్లిక్ ఇల్లు కూలగొట్టి రోడ్ వైడనింగ్ చేయరు అన్నది ఎంతవరకు కరెక్ట్ అన్నది అది మీరు అనే గవర్నమెంట్ కానీ వాళ్ళు డిసైడ్. వాటర్ ఈజ్ అన్ ఇష్యూ, అది రిజాల్వ్ చేయాలి. ఇంకోటి అదర్ దాన్ దట్ ఎక్స్పాన్షన్ అన్నది చేస్తే ఇట్ హ్యాస్ టు బి డన్ ఫ్రమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు న్యూ బ్రిడ్జ్. మీరు మధ్యలో ఒక 10 ఇల్లులు కొట్టేసి పెద్దగా చేస్తా అంటే బాటిల్ నెక్. ఇప్పుడు మాకు స్కూల్ టైంలో పిల్లలు ఆటో వెళ్ళాలంటే ఇట్లా 7 feet కమాన్ ఒకటే మాకు ఎగ్జిట్. అందులో వైడనింగ్ చేయగానే ఇంకో 100 బండ్లు వస్తాయి. మాకు ఎగ్జిట్ ఎంట్రీ 2 ప్రాబ్లమే. మీరు మధ్యలో ఒక 10 ఇల్లులు మాత్రం చేయండి అంటే వైడనింగ్ అవుతుంది, ఓకే, కానీ ఎంట్రీ ఎగ్జిట్ ఎట్లా? ఇప్పుడు ఎగ్జిట్ ఆప్షన్ లేదు. ఉన్న వాళ్ళకు పోవడానికి రావడానికి ఉంది, కానీ మల్కాజ్గిరి మొత్తం ఈ రోడ్లో వస్తే పోవడానికి రావడానికి ఇబ్బంది అవుతుంది. అది కూడా కన్సిడర్ చేయాలి. ఈ ప్రపోజల్ 66 feet అన్న ప్రపోజల్ క్యాన్సిల్ అయిన కారణం ఏమంటే, రైల్వే వాళ్ళు ల్యాండ్ ఇవ్వము అన్నందుకు. ఆ ఇవ్వను అన్నదానికి ప్రూఫ్ ఏమంటే వాళ్ళు బ్యారికేడింగ్ పెట్టినారు. రైల్వే ల్యాండ్ అక్కడ బ్యారికేడింగ్ పెట్టినారు, ఇక్కడ ఎగ్జిస్టింగ్ కమాండ్ దాన్ని ఏం చేయలేరు. ఆల్టర్నేట్గా 2 అండర్ బ్రిడ్జ్లు శాంక్షన్ చేసినారు, ఇంప్లిమెంటేషన్ కూడా జరుగుతున్నది. కాబట్టి ఇవన్నీ కన్సిడర్ చేసి చేయాలి. ఎవరో మధ్యలో వచ్చి ఏం రీజన్స్తో చెప్తున్నారు, 5 ఇల్లులు కొడితే చాలు, 5 ఇల్లులు కొడితే చాలు అంటే ఈ 5 ఇల్లులతో ఏం గ్రడ్జ్? ఇంకోటి, ఈ 5 ఇల్లులలో ఏ ఇల్లు కూడా వాటర్ వచ్చే స్థలంలో అడ్డుగా లేదు. వీళ్ళు కోర్టుకు వెళ్ళడము ఖర్చు, మళ్ళీ వీళ్ళు స్టే తీసుకురావడము, ఆ స్టే చూసి మళ్ళీ వాళ్ళు ఆపడము, ఇదంతా అన్నెసరీ డిస్టర్బెన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వేర్ ఇట్ ఇస్ నాట్ నెసరీ, దిస్ ద బేసిక్ కేస్ ఆఫ్ మిస్రెప్రజెంటేషన్. ఎక్కడ పోయినా ఈ వర్డ్స్ అనమాట, ఏవి ఎంక్రోచ్మెంట్. ఎంక్రోచ్మెంట్ ఇస్ వెన్ యూ కమ్ ఆన్ టు ద పబ్లిక్ ప్రాపర్టీ. దెర్ ఇస్ నో ఎవిడెన్స్ హియర్ ఫర్ ఎంక్రోచ్మెంట్. ఇట్లా మిస్రెప్రజెంట్ చేసి గవర్నమెంట్ టైంని కానివ్వండి, పబ్లిక్ మనీ. ఇప్పుడు వీళ్ళు కూడా, ఇప్పుడు ఈయన వచ్చేసి టీచర్, 3 సార్లు కోర్టుకు వెళ్ళాలి, 3 సార్లు ఆర్డర్లు తెచ్చుకోవాలి, ఇల్లు కట్టేటప్పుడు 4 సార్లు అటు ఇటు తిరగాలి అంటే ఇట్స్ ఆల్ ఫైనాన్షియల్ లాస్ ఫర్ ద ఫ్యామిలీ. ఇవన్నీ కూడా మీరు కన్సిడర్ చేయాలండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు ప్రెస్ మీట్ పిలిచినప్పుడు కానీ మీకు ఎవరైనా చెప్పినప్పుడు ఇవన్నీ కన్సిడర్ చేసిరా.
ఇప్పుడు ఆయన మా అసోసియేషన్లో ఉండడం వాస్తవమే. యంగ్ లీడర్ టైం ఇస్తాడు, సర్వీస్ చేస్తాడు అనుకొని 2014లో ఆయనను కూడా ఇంక్లూడ్ చేసినాం. 2021 వరకు ఈయన అంతా ఇట్లా మిస్రిప్రజెంటేషన్ చేసి రాంగ్ ఇది కలెక్ట్ చేస్తున్నాడని చెప్పి 2021లో ఆయన తీసేయడం జరిగింది. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినాం. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఉంది ఇన్ 2021. వాళ్లకు ఈ అసోసియేషన్కి ఈ కాలనీకి ఏం సంబంధం లేదు అని చెప్పి. రిజిస్టర్ నంబర్ 1620 ఆఫ్ 2014. కాబట్టి ఇది ఏదైతే అసోసియేషన్ పేరు మీద చెప్పి ఇక్కడ రిప్రజెంటేషన్ అక్కడ రిప్రజెంట్ మేము కోర్టులో పిల్ వేసినాము అది వేసినాము అంటున్నారో ఇదంతా బోగసే, మిస్గైడ్ చేయడానికి తప్పితే ఇక్కడ ఎక్కడ కూడా ఎవరు ఎంకరేజ్మెంట్ చేయలేదు. ఇన్సైడ్ వాళ్ళ ప్లాట్లో డీవియేషన్స్ ఉన్నాయా లేదా, దట్ ఈస్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ ఇండివిజువల్ ప్రాపర్టీ. పబ్లిక్ ప్రాపర్టీ మాత్రం ఇక్కడ ఎంకరేజ్ ఎవరు చేయలేదు. ఈ వాటర్ వస్తున్న రీజన్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఇదే అండి వాస్తవం. మీరు దీన్ని కన్సిడర్ చేసి మీరు వేరే ఎప్పుడన్నా ఎక్కడన్నా ఎవరన్నా పిలిచినా కూడా, ఇప్పుడు మీకు కూడా తెలియదు, మీరు అందరు లాస్ట్ 5 years 10 years 15 years నుంచో ఇక్కడ వచ్చిన వాళ్ళు మల్కాజ్గిరిలో. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కాలనీస్ ఇన్ మల్కాజ్గిరి, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్స్ మా ఏరియాలోనే ఉన్నది, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ హై స్కూల్స్ మా ఏరియాలోనే. కాబట్టి ఇది కన్సిడర్ చేసి ప్రింట్ చేయండి. మీకు ఇంకేమన్నా స్పెసిఫిక్ పాయింట్స్ మీద ఏమన్నా క్వశ్చన్ అడిగినా వీఆర్ రెడీ టు క్లారిఫై. సార్ ఇంకోటి అంటే మీతో షేర్ చేస్తాం. 2021 నుంచి ఆయన లేడు ఆర్గనైజేషన్, పోలీస్ 7th April 2021 లో పోలీస్ కంప్లైంట్ అసోసియేషన్లో లేరు, మిస్రిప్రజెంట్ చేస్తున్నారు అని ఇచ్చినాం. యాక్షన్ ఎందుకు తీసుకుంటలేమంటే మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినాం, దాని మీద లేదు కాబట్టి ఇప్పుడు ఫర్దర్ మళ్ళీ ఇంకో కంప్లైంట్ ఇద్దామని ఈ సండే ప్లాన్ చేస్తాం. అది ఒరిజినల్ కాపీ సార్. వివాదం ఏం లేదండి. ఇప్పుడు మాకు ఆయనకు ఇవాళ కూడా వివాదం లేదు. ఆయన నాకు స్కూల్లో నాకు జూనియర్, మేము ఫ్రెండ్సే ఇవాళ కూడా. ఈ 5గురిని టార్గెట్ చేస్తున్నందువల్లనే ప్రాబ్లం. ఇప్పుడు ఆయన కూడా వచ్చి మా ఇల్లు గులగొట్టమని చెప్తలేడు. వాళ్ళ 5గురిని వాళ్ళు మెంబర్స్ ఆఫ్ ద కాలనీ. ఇప్పుడు వాళ్ళకి అవుతుందని చెప్పి మేము ఇంట్లో ఉట్టిగా కూర్చుంటే అది కరెక్ట్ కాదు. రేపు ఇవాళ వాళ్ళకి అవుతుంది, రేపు మాకు అవుతుంది. एक मिनट మీకు చెప్పినాను కదా, ఇప్పుడు అభినయ్ వాళ్ళ ఇల్లు మెయిన్ వివాదం. ఆయన ఇల్లు పోతే ఈయన ఇల్లు మెయిన్ రోడ్కి వస్తుంది, అంతే సార్. ఆడ ఏం పబ్లిక్ సేవ చేయాలనో, ఈ నీళ్ళు ఆపాలనో, వాళ్ళకి వీళ్ళకి సేవ చేయాలనో అన్నది ఏం లేదు ఆడ కన్సిడరేషన్. ఇది మీకు కూడా అర్థమై ఉండాలి. ఈ పార్టీకి ఏం చేయలేదండి. ఈ నంబర్తోనే మిస్రిప్రజెంట్ చేస్తున్నారు. ఆయన ప్రెసిడెంట్, ఈయన ఇది, ఆయన అది అని చెప్పేసి. ఇప్పుడు అందుకే సార్ పిలిచింది. ఇప్పుడు మీకు చెప్తాను సింపుల్ ఇష్యూ. ప్రాబ్లం ఏమంటే ఇవాళ ఈ ప్రెస్ మీట్ పిలిచినందుకు అందరం ఒక్కొక్క రోజు సగం ఆఫీస్ వదులుకొని ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు మాది మేమంతా పని చేసుకునేటోళ్ళం. ఇప్పుడు ఫ్రీగా ఉన్న వాళ్ళు ఏమంటే డైలీ ఇదే పని మీద ఉంటారు. ఇప్పుడు రోజు పోయి నీ మీద కంప్లైంట్ పెడతా, నేను బొక్కలేస్తా, నేను అది చేస్తా అనగానే వాళ్ళు ఏమంటున్నారు, ఆపేసేరిపోయి మనకి ఎందుకు తలకనొప్పి అంటారు. వాళ్ళేం 66 feet అంటలేరు. నేను అందుకే అన్నానండి, ఇది పోయి హైడ్రా వాళ్ళకి చెప్తే చెప్తా లేదు కాదు ఆ క్లారిఫికేషన్ గురించే హైడ్రా వాళ్ళని కలిస్తే వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ మమ్మల్ని ఫర్నిష్ చేయమన్నారు. మేము రెడీ చేసినాం, ఆల్మోస్ట్ రెడీ అవుతున్నాం. మోస్ట్ ప్రాబ్లీ వాళ్ళకి సబ్మిట్ చేసినప్పుడు కాపీ మీకు కూడా ఇస్తాం. ప్రపోజల్ అండి. అదే ప్రపోజల్ ఎప్పుడు వచ్చింది, ఎందువల్ల దీన్ని ప్రపోజల్ ఎందువల్ల ఆపింది? ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. ప్రపోజల్ ఈజ్ వెరీ మచ్ దేర్. ప్రపోజల్ ఈజ్ ఫ్రమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు న్యూ బ్రిడ్జ్. దాన్ని ప్రాక్టికల్ గా చేయడానికి వచ్చినప్పుడు 60 feet అని అసెంబ్లీలో కూడా చెప్పారు. ఆయన తప్పు చెప్పలేదు. ఆయన కూడా 60 feet అనేది హెచ్ఎండిఏలో ప్లాన్ లో ఉంటుంది అని చెప్పారు. ప్రపోజల్ అది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయలేము అని డిసైడ్ అయిందంటే, రైల్వే వాళ్ళు ఎప్పుడైతే ల్యాండ్ ఇవ్వము అని చెప్పినారు. ఇప్పుడు న్యూ బ్రిడ్జ్, ఇక్కడ బ్రిడ్జ్ ఉన్నది, కమాన్ ఇవ్వమని చెప్పారు. డైరెక్ట్ ఈ ఇష్యూ వచ్చినాకనే బ్యారికేడ్ వేసినారు. మీరు చూసినారు, ఐరన్ పోల్ పెట్టినారు. ఇప్పుడు అవతల మొత్తం జాలి పెట్టి మొత్తం బ్లాక్ చేసినారు. ఈ సెకండ్ టైం ఇష్యూ రాగానే వాళ్ళు ఇవ్వమని చెప్పి ఖచ్చితంగా చెప్పేసినారు. ప్రపోజల్కే ఉండిపోయి 30 కూడా ఒరిజినల్ కాదు, యాజ్ ఈజ్ ఈజ్ ఒరిజినల్. కొత్త పర్మిషన్ మాత్రం 30 feetకి ఇస్తున్నారు. సార్ ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ చూడు శ్రీకాంత్, అరే చాలా ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు, వాళ్ళ నోటీస్లో కూడా లేదు. అయితే మేము తీసుకెళ్ళిన కొన్ని ఫోటోగ్రాఫ్స్ వాళ్ళకి చూపించినాం. సార్ ఇట్లా మార్కింగ్ చేసినారు అంటే ఆయన అది కూడా నోట్ చేసుకున్నాడు. పాయింట్, దిస్ వాజ్ నాట్ అకార్డింగ్ టు అవర్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పినాడు.
ఈవెన్ జిహెచ్ఎంసీ కూడా చెప్పారు మా ఇన్స్ట్రక్షన్ కూడా లేదు. ఆయనకి రైటింగ్ మరి ఎవరి ఆ రోజు ఏమంటే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి రోడ్లో ఎవరు లేనప్పుడు మార్కింగ్ చేయరు అనగానే ఏదో టేపులు పట్టుకొని దండ మార్కింగ్. అయితే ఇంకో 2 విషయాలు చెప్పారండి. ఇంకోటి ఏంటంటే మీకు డివోకేషన్ చేస్తే ఇందాక చెప్పింది అదే సార్, చేస్తే మేము కోర్టులో వెళ్ళాం. ఏం చేసిందంటే డోంట్ డెమాలిష్ అని ఆర్డర్ ఇచ్చారు, సెట్ అసైడ్ పెట్టేసింది. తర్వాత సెట్ అసైడ్ అని పెట్టారు ఆ ఆర్డర్ని. మళ్ళీ హైడ్రా వచ్చాక హైడ్రా పార్టీ లేదు, మమ్మల్ని పార్టీ చేయలేదు కదా, మేము ఎందుకు యాక్షన్ తీసుకోకూడదని మాకు నోటీస్ ఇచ్చారు. వీళ్ళు ఇచ్చాక జిహెచ్ఎంసీ మేమేం చేసామంటే హైడ్రాని పార్టీ చేసి ఇక్కడ నుంచి వచ్చిన ఇది చదవండి. హైడ్రా దగ్గరికి వెళ్తే మేము హైడ్రాని పార్టీ చేసి మళ్ళీ కోర్టుకి వెళ్తే ఇచ్చి ఆర్డర్ చదువుతాను చూడండి. ఇది ఇన్ ద లైట్ ఆఫ్ సబ్మిషన్ మీరు 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 6 వారాల ఏమన్నారంటే ఫస్ట్ చెప్పాను కదా, రివోకేషన్ ఆర్డర్ డేటెడ్ 24/12/21 passed by GHM commissioner is set aside and both writ petitions are disposed with direction to deputy city planner Hydra to consider the explanation dated 6/1/25 along with the copies of the documents submitted by first petitioner అని ఇచ్చారండి. మేము అంతకుముందు అది కన్సిడర్ చేయలేదు, నువ్వు కన్సిడర్ చెయ్యి అని ఇచ్చారు. దాంట్లో అంతా రాసాం మేము. తర్వాత బై ఫాలోయింగ్ తర్వాత ఏమైనా రాశాడంటే ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎనీ యాక్షన్ అగేన్స్ట్ ద పిటిషనర్స్ బై ఫాలోయింగ్ ప్రొసీజర్ laid down under the law and by putting petitioners and complainants on notice and affording them an opportunity of hearing, he shall complete the said exercise within a period of 6 weeks from the date of receipt of this copy order. ఎవరికి ఇది హైడ్రా వాళ్ళకి ఇచ్చారు, మాకు కాదండి. వాళ్ళే వేసుకోవాలి. ఇప్పుడు మీకేమన్నా అట్లా సార్ ఇప్పుడు మీటింగ్ లో నేను ఉన్నాను, రంగనాథ్ గారితో మాట్లాడుతున్నాడు. పాపం ఆయన ఎంత మంచి వ్యక్తి అండి. ఏ టైంలో వెళ్ళి సహాయం కావాలి సార్ అంటే ఆ సహాయం చేసేటటువంటి వ్యక్తి, ఆయనను కూడా బాధ పెడుతున్నారు. అది క్లియర్గా చెప్తున్నాం మేము. వారితో మాకు ఎటువంటి సంబంధం లేదు. ఒక లీడర్కి ప్రజలకు ఉన్నటువంటి సంబంధం తప్పిస్తే మేము డబ్బులు ఇచ్చి మేము వాళ్ళతో మెస్మరైజ్ చేయడం, వాళ్ళను మేనేజ్ చేయడం ఇక్కడ లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రజాసేవ చేయడానికి ఉంటారు, మేము మా సేవను చెప్పుకోవడానికి మేము వెళ్తాం వాళ్ళ దగ్గరికి. కాబట్టి పాపం వాళ్ళు మంచి వాళ్ళు, వాళ్ళను కూడా బ్లేమ్ చేయడము, మున్సిపల్ సిబ్బందిని బ్లేమ్ చేయడము, కమిషనర్ గారు డబ్బులు తిన్నారు, టౌన్ ప్లాన్ ఆఫీసర్ డబ్బులు తిన్నాడు. పాపం వాళ్ళు రోజు పని చేసుకొని బతికేవాళ్ళు, వాళ్ళని కూడా బ్లేమ్ చేయడం తప్పని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. వాళ్ళు మెయిన్ టార్గెట్ కావడానికి రీజన్ వన్ ఆఫ్ ద మెయిన్ హౌసెస్ ఈ పిల్లవాడు అభినయ్ అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ ఇదే ప్రాబ్లం ఫైట్ చేసి చనిపోయినాడు మొన్న కరోనాలో. వీళ్ళ హౌస్ వాళ్ళు ఆయన చెప్తారు. వాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినందుకు మా ఒక్క డిఫికల్టీసు, మా ఎక్స్ప్రెషన్స్, మా ఫీలింగ్సు, మా కాలనీ రెసిడెంట్స్ నివాసులకు చెప్పిన పాయింట్స్ మీరు అన్నీ నోట్ చేసుకున్నందుకు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. ప్లస్ మేము చెప్పేది ఒకటే మాట, మా కన్సర్ను వితిన్ మా అసోసియేషను, మా కాలనీ కన్సర్న్ ఉంది. మాకు ఎవరితో ఆర్గ్యుమెంట్ అని కాదు, ఎవరితో ఫైట్స్ అని కాదు, ఎవరికి మాకు లబ్ధి పొందాలని కాదు, లేకపోతే ఎవరు పైసలు తీసుకోవాలని కాదు, లేకపోతే కార్పొరేటర్ని బ్లేమ్ చేయాలి, ఎమ్మెల్యేని బ్లేమ్ చేయాలని కాదు. ఎవరు వాళ్ళు ఉంటారు, రేపు వస్తారు, రేపు వెళ్తూ ఉంటారు, వాళ్ళది చేంజింగ్ స్పియరు. మాకు ఓవరాల్గా ఈ కాలనీ అనేది ఒక పర్ఫెక్ట్ కాలనీ, ఫ్లాగ్షిప్. ఓల్డ్ కాలనీ ఎంత పేరుందో అంత ఫ్లాగ్షిప్ లాగా పేరు ఉండాలి. మనకేమైపోతుందంటే అన్ని కాలనీలు డెవలప్ అవుతున్నది, అన్ని కాలనీలు బాగుంటున్నాయి. ఏం చేస్తాం, మా ఒక కాలనీలో ఒక మనిషి మా వెంట ఉండే ఒక మనిషి ఒక ముందడుగు వేయకుండా, క్లియర్గా ఆలోచించకుండా ఆ సొల్యూషన్ ఎట్లా మనం సాల్వ్ చేయాలి. ఇప్పుడు మాతో కలవచ్చు, ఎమ్మెల్యే గారిని కలవచ్చు, సార్ దీనికి సొల్యూషన్ ఏంటి, దీనికి ఎట్లా మనం చేయాలి. మనం బ్లైండ్గా ఏదో ఎవరో అన్నారని కాదు. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ ఉంది, గవర్నమెంట్ చేసేవాళ్ళు అన్ని డిసిషన్ ఉంది. మనం క్లియర్గా ఒక అండర్స్టాండింగ్ వచ్చి అందరికీ ఫెసిలిటీస్ ఇచ్చేనట్టు, ఎవరికీ ప్రాబ్లం కాకుండా అందరికీ ఫెసిలిటీ వచ్చి 4 మన కాలనీ అనే ఒక పేరు తీసుకొచ్చే లీడర్లు ఉండాలి. కానీ నేను నువ్వు అని కొట్లాడుకొని ఈరోజు మన కాలనీ పేరు ఎక్కడో తీసుకుపోతున్నారు. దీన్ని ఏం చెప్పాలి? ఇది పొలిటికల్ అని కూడా చెప్పలేము, ఇది హనుమంతన్న కేర్ అని చెప్పలేము, మరిగారి కేర్ అని చెప్పలేము. ఇది పొలిటికల్ కాదు, ఇటు నాన్ పొలిటికల్ కాదు, సింగిల్ ఇంట్రెస్ట్, ఒకటే పాయింట్. ఆ ఒక్క పాయింట్ ఎందుకు? ఆ ఒక పాయింట్ నలుగురితో వచ్చి మాట్లాడు, ముందుకు రా, సిస్టమేటిక్గా అడుగు.
అడిగేది ఒక రూట్ ఉంది. అంటే నేను కోర్టుకి వెళ్తా, దానికి వెళ్తా, ఇవన్నీ తప్పు. కాబట్టి మేము అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్యంగా, ప్లీజ్ దయచేసి వచ్చి ఒక అమికబుల్గా సొల్యూషన్ చూసుకొని మనకున్న ప్రాబ్లమ్స్ కరెక్ట్గా అడ్రస్ చేసి క్లోజ్ చేయాలని నేను ప్రెస్ మీడియాకి, ఎమ్మెల్యే సార్కి, హనుమంత్ అన్నకి, కార్పొరేటర్కి, జిహెచ్ఎంసీ అథారిటీ, హైడ్రా రంగనాథ్ సార్కి, అందరికీ నేను మీ త్రూగా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నమస్కారం. సో మిర్జాల్గూడ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున, ఇంకా చిన్మయ మార్గ్ కాలనీ రెసిడెంట్స్ తరపున మేము మీ ప్రెస్ వాళ్ళని కోరేది ఒకటి, అనవసరంగా ఈ 66 ఫీట్ రోడ్డు కానీ, రెయిన్ వాటర్ కానీ, ఈ విషయాల్లో పనికిరాని వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి దీన్ని హైప్ చేసి అనవసరంగా ఈ ఇష్యూని పెద్దగా చేయడమే కానీ, మేము ప్రాపర్గా గవర్నమెంట్ దగ్గర వెళ్తున్నాం, రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాము. మాకు ఈ రెయిన్ వాటర్ డ్రైన్ సిస్టమ్ ప్రాపర్గా ఇది ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ప్రాపర్గా ఇది అయ్యేటట్టు ఫినిష్ చేయమని ప్రాజెక్ట్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఎమ్మెల్యే గారి దగ్గర వెళ్ళాము. మేము ఈ రోడ్డు విషయాన, ఈ రెయిన్ వాటర్ విషయాన అన్నీ డిస్కస్ చేసాము. ఆయన అసెంబ్లీలో కూడా ఈ మ్యాటర్ రెఫర్ చేశాడు. ఓన్లీ థింగ్ ఏంటంటే మా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్కి మీ ప్రెస్ తరఫున ఇది ఎంత క్విక్గా దీన్ని ఒక కొలికి తీసుకొచ్చి దీన్ని క్లోజ్ చేసి ఒక జియో పాస్ చేసేస్తే అందరికీ హ్యాపీగా ఉంటాము. లేకపోతే ఇది దినదిన గండంలక రోజు ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు. అందువలన ఇది స్టాప్ చేయడానికి ఒకటి మాకేంటంటే ప్రాపర్గా గవర్నమెంట్ వచ్చి దీన్ని ఇన్స్పెక్ట్ చేసి ఒక జియో పాస్ చేసి దీన్ని క్లోజ్ చేయడమే మా రిక్వెస్ట్ మీ తరఫున. ఎమ్మెల్యే గారు తిరిగి వచ్చినప్పుడు ఎమ్మెల్యే ఎదురుగా మాట్లాడిన మాట ఇది. మిమ్మల్ని పిలిచి మేము ఒక గ్రూప్ డిస్కషన్ పెడతాం. మా గవర్నమెంట్లో ఏమి లిమిట్స్ ఉంది, మేము 30 ఫీట్ పోతామా, 40 ఫీట్ పోతామా, 66 ఫీట్ పోతామా, అది మేము డిస్కస్ చేసుకున్న తర్వాత దీంట్లో మేము స్క్రూటినీ చేసి ఎవరెవరు ఇల్లీగల్లో, ఆయన చెప్పిన వర్డ్ ఫర్దర్గా ఎవరైతే లీగల్లో, ఇవన్నీ మేము స్క్రూటినీ చేసింది. ఎందుకంటే కాంపన్సేషన్ ఇవ్వాలి గవర్నమెంట్. ఒక ఇల్లు కాదు, ఒక ఇల్లు కాదు, 60 ఇల్లులు. కాబట్టి ఇది మేము చూసిన తర్వాత మేము మీకు కాల్ ఫర్ చేస్తాము, మేము కోర్టుకి రిఫర్ చేస్తాము. సో 6 వీక్స్ అనేది వాళ్ళు ఇంకా రిఫర్ చేయలేదు. బికాస్ వాళ్ళు ఇప్పుడు డైలమాలో ఉన్నారు. ఎందుకు డైలమాలో ఉన్నారంటే ఏది బేసు, ఏది బేస్లెస్, ఏది గ్రౌండ్ లేని వర్క్ అని ఒక కన్ఫ్యూషన్లో క్రియేట్ చేసాడు. ఇప్పుడు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు అని అంటారు, ఐఏఎస్ ఐపీఎస్. ఆ చదువుకున్న వాళ్ళని చదువుకునే పని చేయించాలి కదా. ఈ చదువులేని మూర్ఖులు మనం చేయకపోతే జై హైడ్రా అంటే అయిపోతుందా? ఇదా మన ప్రొసీజర్? ఇప్పుడు అది కాదు, ఇప్పుడు మీ కాగితాలు మీకు కరెక్ట్గా ఉన్నప్పుడు మనం ఎందుకు హైడ్రా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. మాకు రంగనాథ్ గారు అంటే చాలా రెస్పెక్ట్ ఉంది. మా అసోసియేషన్ కాదు, మొత్తం తెలంగాణ హైడ్రా రంగనాథ్ గారు అంటే వీఆర్ ఆల్ హ్యాట్స్ ఆఫ్. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అఫీషియల్. అట్లాంటి ఒక మనిషి దగ్గర పోయి మన తప్పుడు, ఇప్పుడు ఆయన ఇప్పటిదాకా అందరినీ తప్పుడు కూతురు కూస్తున్నాడు. రేపు తెలియదు, రేపు హైడ్రాను కూడా తప్పుడు కూతురు కూస్తాడు. ఎమ్మెల్యేని తీసుకొచ్చేసిండు, అందరిని తీసుకొచ్చేసిండు, పార్టీలు తీసుకొచ్చేసిండు, కార్పొరేటర్ని తీసుకొచ్చేసిండు, ఈ నివాసులు తీసుకొచ్చేసిండు. అసలు అందరినీ ఒక దొంగ అందరు అవుతారా, వాళ్ళు అందరూ దొంగలగానే కనపడతారు. దొంగకి అందరూ దొంగలగానే కనపడతారు. ఇంకోటి, నిన్న మీరు ప్రెస్ మీట్కి వెళ్ళారు కదా, అంతకుముందు నోటీసులు అన్నీ క్యాన్సిల్. రెండోది ఏంటంటే రివోకేషన్ క్యాన్సిల్. మూడోది ప్రొసీజర్ లేడ్ డౌన్ అండర్ లా. మీరు ఏదన్నా ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎనీ యాక్షన్ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి అన్నారు. ఇదేంటంటే మొత్తం ఏమవుతుందంటే రోడ్ వైడనింగ్ కింద వస్తుంది. రోడ్ వైడనింగ్ చేయాల్సి వచ్చినప్పుడు ఒక ప్రొసీజర్ ఉంది. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం రెండు వైపుల వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి. ఈ రోడ్డు ఎందుకు పబ్లిక్ యూసేజ్ కోసం మేము చేస్తున్నాము అనేసి చెప్పి నోటీస్ ఇవ్వాలి. తర్వాత ల్యాండ్కి కొనుక్కోవాలి వాళ్ళు, ల్యాండ్ ఎక్విజిషన్, దానికి కాంపన్సేషన్ ఇవ్వాలి. అదంతా చేసి కోవాలి. ఇదంతా కానిచ్చి ఇవ్వాలి. కానీ మామూలుగా మీరు యాజ్ పర్ ఇంకోటి ఏంటంటే రిజిస్టర్ నోటీస్ పంపించాలి. ఇక్కడికి వచ్చి సంతకం పెట్టేసి 12 గంటలు 24 గంటలు అంటే లేదు అనేసి చెప్పారు. తర్వాత ఇంకోటి ఏంటంటే మాకు ఫస్ట్ నుంచి బాధ పెట్టే విషయం ఏంటంటే ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి ఆల్వేస్ ఈజ్ యూజింగ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని. ఇల్లీగల్ తర్వాత రోడ్ ఎంక్రోచ్మెంట్. మేము మాకున్న 200 గజాల్లో 1 ఇంచు కూడా బయటకు రాలేదు. మేమే 7.5 ఫీట్లు ముందు వదిలేసాం.
రోడ్ ఎంక్రోచ్మెంట్ అంటే ఏంటి అర్థం? రోడ్డు మీదకి గవర్నమెంట్ ల్యాండ్కి లేకపోతే గవర్నమెంట్ రోడ్డుకి వస్తుంది కానీ మాది కాదు కదండి. ఇదే మాకు బాధించే విషయం మాది. వన్ మోర్ ప్రామినెంట్ కేసు ఇప్పుడు ఆయన చెప్పి 5 ఇంకో క్లెమెంట్ గారు అని చెప్పి మీకు అందరు తెలుసు, ఫేమస్ సింగర్. నేను రైల్వే మిక్స్డ్ హై స్కూల్లో టీచర్ని. ఇక్కడ 2020-21లో ఈ కాలనీలో 5గురికి కొత్తగా పర్మిషన్లు తీసుకున్నాం. ఆ 5గురు ఒకరికొకరు తెలియదు. పర్మిషన్ తీసుకున్నప్పుడు యాక్చువల్గా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా యాజ్ పర్ ద డాక్యుమెంట్ 7 to 15 feet రోడ్డు ఉంది. నాది డాక్యుమెంట్ 15 feet రోడ్డు ఉంటే వాళ్ళు ఏం చేశారు, 30 feetకి పర్మిషన్ ఇచ్చారు. నేను 7.5 వదిలేసి కట్టుకున్నా. స్టార్ట్ చేస్తే ఏమైందంటే ఈ శ్రీరామ్ యాదవ్ అన్న ఆయన వీళ్ళు రోడ్ ఎంకరేజ్మెంట్ చేసి కడుతున్నారు అని కంప్లైంట్ ఇచ్చారు. ఇస్తే వాళ్ళు టౌన్ ప్లానింగ్ వాళ్ళు టేపు అంతా మెజర్మెంట్ తీసుకుని వచ్చి ఆయనకి నాకు ఒక లెటర్ ఇచ్చారు. దెర్ ఈజ్ నో రోడ్ ఇచ్చారు. ఓకే, పర్మిషన్ ఈజ్ క్యాన్సిల్డ్ అని ఇచ్చారు. వాళ్ళు చూసుకోకుండా ఇచ్చారు అని వాళ్ళే చెప్తున్నారు. మేము ఏం చేసామంటే దీన్ని కోర్టులో ఛాలెంజ్ చేసాం. ఛాలెంజ్ చేస్తే డోంట్ డిమాలిష్ ద షెడ్యూల్డ్ బిల్డింగ్ అనేసి మాకు ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చాక అది పెండింగ్లో అలా ఉంది. అప్పటి నుంచి అది ముందుకు పోవట్లేదు, వెనకపోవట్లేదు. తర్వాత హైడ్రా వచ్చింది. హైడ్రా వచ్చాక ఏమైందంటే మళ్ళీ హైడ్రా దగ్గరికి వెళ్ళి ఈ శ్రీరామ్ యాదవ్ అనే ఆయన మళ్ళీ అంతా కదిలిచ్చి వచ్చారు. కమిషనర్, హైడ్రా కమిషనర్ వచ్చారు, అందరూ చూసుకున్నారు. చూసుకున్నాక ఏం చేశారంటే వాళ్ళు అన్నమాట, మేము హైడ్రా దీంట్లో పార్టీ లేదు, పార్టీ అంటే మేము అంతకుముందు అప్పటికి హైడ్రా లేదు, నేను మా ఆర్డర్ వచ్చేసరికి మీది పార్టీ లేదు కదా కాబట్టి మేము యాక్షన్ తీసుకోవచ్చు అని మీ అన్నీ సబ్మిట్ చేయండి అని ఒక లెటర్ ఇచ్చారు. మేము అన్నీ సబ్మిట్ చేసి ఏం చేస్తామంటే మళ్ళీ హైడ్రాను కూడా పార్టీ చేస్తూ ఇప్పుడు మొన్న లక్ష్మణ్ గారు మనకి జడ్జి గారు ఉన్నారు కదా, ఆయన దగ్గర పెట్టాం. ఆయన ఏం చేశాడంటే ఇంతకుముందు నాకు చాలా నోటీసులు ఇచ్చారు, తర్వాత 3 సార్లు కోర్టులోకి వెళ్ళాం, ఆర్డర్లు తెచ్చుకోవాలి, మీ అన్నీ క్యాన్సిల్. ఎవరు జిహెచ్ఎంసీ కానీ హైడ్రా కానీ ఇచ్చిన అన్నీ క్యాన్సిల్ చేసేసాం. తర్వాత మా రివోకేషన్ ఆర్డర్ ఉంది కదా, ఆ రివోకేషన్ ఆర్డర్ని సెట్ సైడ్ చేశారు. అంటే మీరు 30 ఫీట్లకి ఇచ్చారు రోడ్డు, ఇప్పుడు 60 ఫీట్ మీరు చూసుకోకుండా ఇచ్చామంటున్నారు, 66 ఫీట్లు అంటున్నారు. 66 ఫీట్లకి కాదు, మీరు 30 ఫీట్లకే ఉండాలి, 30 ఫీట్లకి ఇచ్చిన రోడ్డే స్టాండ్స్ గుడ్, మీరు రివోకేషన్ ఆర్డర్ మీది క్యాన్సిల్ అనేసి జిహెచ్ఎంసీకి ఇచ్చింది. అంటే ఇప్పుడు మాకు ప్రస్తుతం 30 ఫీట్ రోడ్డు పర్మిషనే వ్యాలిడ్. ఇక్కడ ఒకటి నోటీస్ చేయాల్సింది ఏమంటే ఒక వ్యక్తి చాలా అంటే మాకు సాక్ష్యాలు లేవు, ఎన్ని దాంట్లో మాత్రం రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని కేసు పెట్టాం, చూసుకుంటాం అంతేనండి. నిన్న మేము కార్పొరేటర్ దగ్గర వెళ్ళినాము. కార్పొరేటర్ దగ్గర వెళ్ళేసి సార్ ఇట్లా మా రోడ్డుకి సీసీటీవీ ఇది కావాలండి, కొంచెము మీరు దాన్ని చూడండి ఎట్లా శాంక్షన్ చేస్తారు. ఏంటంటే సీసీటీవీ ఏంటంటే నేను ఆల్రెడీ మీ అసోసియేషన్ ప్రెసిడెంట్ పివి సత్యనారాయణ రెడ్డికిను శ్రీరామ్ యాదవ్కి ₹1,00,000 సీసీటీవీ తరఫున ఇచ్చినాము. అది కూడా అన్ని ఆయన దగ్గర ప్రూఫ్ ఉందన్నాడు. ఆయనకి ఇచ్చినాము, అది ఆ డబ్బులు ఏమైంది మళ్ళీ మీరు వచ్చి సీసీటీవీ అడుగుతున్నారని. ఇప్పుడు దాన్ని కూడా మేము ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని ఏమైనా ఈయన అవకతవకాలు ఉంటే పోలీస్ కేసు బుక్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక లివింగ్ ఎగ్జాంపుల్ అండి, మా అసోసియేషన్ తరఫు నుంచే ఆయన ₹1,00,000 తీసుకున్నాడు. ఇది మన కార్పొరేటర్ రామ్ యాదవ్ గారు మా రోడ్ సీసీటీవీ ఫుటేజ్కి ₹1,00,000 ఆయన ఇచ్చారు. ఆయన దగ్గర మొత్తం ఫోటో ఎవిడెన్స్ ఉన్నది, ఆయన ఇస్తా అన్నారు. ఆయనకి ప్రెసిడెంట్
ధీరజ్ उनका भी उनसे स्टार्ट हुआ प्रॉब्लम ఆ సీసీటీవీ ఫుటేజ్ కి దానికి ఇప్పుడు కేసు వేస్తున్నాం. ఇంకోటి చెప్పండి సార్. యా హౌస్ నెంబర్ 15-70 అండి. జస్ట్ బిసైడ్ జై శ్రీరామ్ యాదవ్ సో కాల్డ్ ఫ్రీడమ్ ఫైటర్. అతని ఇంటి వెనుకనే రైట్ అడ్జసెంట్ టు హిస్ హౌస్ ఇస్ మై హౌస్. సో అతన్ని పర్సనల్ టార్గెట్. నేను ఇల్లు కట్టే ముందు కూడా నాకు ఇదే చెప్పేటాడు, కట్టకు కట్టకు కట్టకు. నేను అనుకునేటువంటి ఓకే జెన్యున్గా ఫైట్ చేస్తున్నాడేమో, రోడ్ కోసం ఫైట్ చేస్తున్నాడేమో, 30 feet తీపిస్తే మనకే మంచిది కదా అంటే ఓకే అట్లీస్ట్ 30 feet కోసం ఫైట్ చేస్తున్నాడు అనుకుంటే కాదు. అప్పుడు అతను రివీల్ చేసింది ఏంటంటే మన సార్ వాళ్ళ ఇల్లు బయటికి వచ్చి కట్టినాడు, ఎక్కడో ఆంధ్ర నుంచి వచ్చినాడు, ఇక్కడేంటి బతకడము, మన దగ్గరకు వచ్చి ముందు కట్టుకోవడం ఏంటి, వెనక కట్టుకోవడం ఏంటి అన్న. కరెక్ట్గా కట్టుకున్నారు కదా అంటే కరెక్ట్ ఏంటి, 60 feet వైడ్ అండ్ రోడ్, ఇది 66 వైడ్ అండ్ రోడ్ ఆల్రెడీ ప్రపోజ్డ్ కాదు, వచ్చేసింది, ఇది శాంక్షన్ అయిపోయింది, ఈ అన్ని ఇల్లులు కూలగొట్టేస్తారు, నీది కూడా కూలగొట్టేస్తారు. నాకు స్టార్టింగ్ నుంచి మెంటలీ డిస్టర్బ్ చేసి పెట్టేస్తున్నాడు. ఎవరు వచ్చినా కానీ మేము ఓకే ఫైన్ ఇక్కడ కట్టుకోవద్దులే, ఎందుకులే ఈ టెన్షన్ అంత అవసరం లేదు అనుకుంటే మేము రియల్ ఎస్టేట్ అమ్మేద్దాము అని కూడా ట్రై చేస్తాం. అట్లా చేసినప్పుడు కూడా ఎవరు ఇంటి దగ్గరికి వచ్చినా కానీ ఎవరన్నా ఆబ్వియస్లీ పక్కన ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసినప్పుడు నెగిటివ్ ఫీడ్బ్యాక్. కొందరైతే మాకు తెలిసిన వాళ్ళే డైరెక్ట్గా చెప్పేస్తున్నారు, మీ ఇంటి పక్కన అతనే క్లియర్గా చెప్తున్నాడు వీళ్ళు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, ఈ జాగా కొనకండి, కొంటే వేస్ట్, సో టైం వల్ల నాకు అర్థమైతే వస్తుంది ఏంటంటే ఇతను పర్సనల్ ఎజెండా మా ఇల్లు వెళ్ళిపోతే ఆర్ నేను అమ్మలేకపోతే అతనికే అమ్మేసి ఎంతో అంత తక్కువకి అమ్మేస్తే అతనిది మొత్తం రోడ్ పైనకి ఇల్లు బయటకు వచ్చేస్తుంది. రోడ్ పైన ఇల్లు బయటకు వచ్చేస్తే అట్ ద సేమ్ టైం అటు పక్కన ఇల్లులన్నీ కూలగొట్టేస్తే అన్ని ఇల్లులు బయటకు వచ్చేస్తాయని మిగతా వెనకాల సైడ్ అందరినీ ప్రొవోక్ చేస్తున్నాడు. క్లియర్గా ప్రొవోకేషన్ ఇది. ఎందుకంటే ప్రొవోక్ చేస్తే వాళ్ళ రియల్ ఎస్టేట్ వాల్యూ పెరుగుతుంది, మన రోడ్ పెద్ద అవుతుంది, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఆబ్వియస్గా సాల్వ్ అయిపోతాయి. కానీ నష్టపోయేది ఎవరండి? ఇటు ఇల్లు వదిలేసుకొని వెళ్ళిపోరా. 120 years బ్యాక్ నుంచి ఉన్న ఈ హౌసెస్ మా అందరివి, స్పెషలీ మా హౌస్. ఎవ్రీ వన్ విల్ రికగ్నైజ్ అవర్ హౌస్. మేము మొన్న కట్టుకునేటప్పుడు కట్టిన తర్వాత కూడా చాలా హ్యూమిలియేట్ చేస్తున్నాడు. పర్సనల్గా నేను బ్రదర్ అని ట్రీట్ చేసి ఎవ్రీ ఫంక్షన్కి ఇన్వైట్ చేసుకోవడం, నేను పర్సనల్గా బ్రదర్లాగా ట్రీట్ చేస్తున్నాను. కానీ వెనక ఉండి నాకు ఇదివరకు ఏం చెప్పాడంటే నేనేం కంప్లైంట్ ఇవ్వలేము మీ పైన, వేరే వాళ్ళు ఇచ్చినారు అన్నాడు. వెళ్ళి కనుక్కుంటే ఈసారి కంప్లైంట్ ఇచ్చినాడు. వెళ్ళి అడిగితే ఎందుకు కంప్లైంట్ ఇచ్చినారండి, నన్ను ఒక బ్రదర్లా ట్రీట్ చేసి నీకేం ప్రాబ్లం కాదు నేను చూసుకుంటా అన్న వాళ్ళు ఎందుకు ఇచ్చినారంటే లేదు జస్ట్ ఒక ఆబ్లిగేషన్ వాళ్ళపైన ఇచ్చిన కాబట్టి మీ పైన ఇచ్చినాను అని ఒక చిన్నపిల్లలా ట్రీట్ చేస్తున్నాడు. దాని తర్వాత మెల్లిమెల్లిగా చాలా విన్నాం, అది రూమర్స్ రియాలిటీయో తెలీదు, చాలామంది దగ్గర మనీ అడిగాడని ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నాడని చెప్పి ఇవన్నీ విన్నాం మేము. కానీ మేము ఎప్పుడు బయటికి తీసుకురాలేదు. ఎందుకులే అది నిజమో కాదో, ఎందుకు అన్నెసరీ ఒకరిని బ్లేమ్ చేయడము కరెక్టో కాదని మేము ఎప్పుడు ఎక్కడ కూడా ఏ లీగల్ ఆఫీస్లో కూడా మేము ఇవన్నీ చెప్పలేదు. నన్నైతే అడగలేదు, కానీ నన్ను క్లియర్గా ప్రొవోక్ చేస్తున్నాడు. ఏంటంటే ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు మమ్మల్ని కూడా అడిగాడు, అప్పుడు సాక్ష్యాలు లేవు. ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. ఆయన మీద IPC 385, 448, 341, 504, 506 ఈ నెంబర్ల కింద కేసు అయింది. ఇవాళ ఆయనది హీరింగ్ ఉంది టుడే, ఇప్పుడు కోర్టులో ఉంటాడు. ఆయన ఇవాళ హీరింగ్ ఉంది, ఇప్పుడు అక్కడే ఉంటాడు. హీరింగ్ ఉంది ఆమె, ఎందుకంటే కోర్టు 1లో పూజా మేడం మెటర్నిటీలో వెళ్ళి 1 year నుంచి లేదు ఆవిడ, లేకపోతే ఈ పాటకి అయిపోయింది. ఇప్పుడు ఇంకా విట్నెస్ల పిలుపులో ఉంది, ఆమె లేదని డ్రాగన్ అవుతూ ఉంది. సో యూ సీ దేర్ చూడండి. ఇప్పుడు మీద సార్ లాస్ట్ హౌస్ అది లాస్ట్ హౌస్ మాది, అక్కడ చివరి మాది GHMC వచ్చి అప్పుడు పైన బొక్కలు కొట్టేది ఎవరింటికి? మా ఇంటికంటే. ఎందుకు కొట్టారు? అది ఏంటంటే సెట్ బ్యాక్స్ కోసం అండి, పైన దేనికోసం? సెట్ బ్యాక్స్ కోసం. మరి అప్పుడు అంటే మీరు ఆక్రమించినట్టే కదా, అదే డీవియేషన్ అండి, ఆక్రమించాల్సి వస్తుంది సార్. ఎంకరేజ్మెంట్ కాదు, అదే నాకు అర్థమైంది. అదొకటి శాంక్షన్ ప్లాన్ మనం ఇచ్చాము, దాంట్లో డీవియేషన్ చేసి కట్టుకునేది, సెట్ బ్యాక్ లేకుండా కట్టుకునేది స్టోరీ సపరేట్. దాని ఎంక్రోచ్మెంట్ వర్డ్ యూస్ చేయాలి. సరే ఇప్పుడు చేసారు కదా, మరి అది GHMC వాళ్ళు ఆపిరా మీరు యథావిధిగా? కోర్టుకి వెళ్ళామండి. కోర్టు ఏమందంటే మా కన్స్ట్రక్షన్కి ఆబ్జెక్ట్ చేయొద్దు, వీళ్ళని ఏంటిది కన్స్ట్రక్షన్కి ఏంటిది డెమాలిష్ చేయొద్దు అని చెప్పి చెప్పిన తర్వాత మాకు ఆర్డర్ తెచ్చినాక మేము కట్టామండి. డిఫరెన్స్ ఆఫ్ మనీ పెనాల్టీ వైజ్ గా పేమెంట్ చేసినారు. అదే చెప్తున్నా, దానికి అన్నీ ఉంది. అండ్ ఈవెన్ ఇక్కడ ఎట్లుందంటే చెప్పాలి సార్, అడగండి. మనం తీసుకునే పర్మిషన్ ఒకటి, కట్టడం అవుతుంది డీవియేషన్. ఇంకోటి సార్, మీరు 30 feet రోడ్కి ఇప్పుడు యాక్సెప్ట్ చేసినామని చెప్తున్నారు కదా అఫీషియల్స్, మరి ఇప్పుడు 30 feet ఉందా రోడ్? ఉంది.
లేదు లేదు 30 feet లేదు. 30 feet వినండి. 15 feet అనేది 15 feet కొన్ని చోట్ల 20 feet కొన్ని చోట్ల ఉన్నది. మేము ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేసుకొని మేము ఖాళీ నివాసాల అందరము మనకి ఈ రోడ్ కొంచెం చిన్నగా ఉన్నది, మనం 30 feet దాకా వెళ్దామని మా ఇంట్రెస్ట్ కాదు. జిహెచ్ఎంసీ వాళ్ళు సర్వే చేసి 30 feet శాంక్షన్ చేస్తున్నారండి. యాక్చువల్లీ పర్మిషన్కి వెళ్ళినప్పుడు అందరికి ఇటు సైడ్ అటు సైడ్ ఉన్న రోడ్ వాళ్ళ దగ్గర ఈయన సంతకాలు సేకరించాడు. సంతకాలు ఏమని సేకరించాడు అంటే వీళ్ళకి వేరేది చెప్పేసి వాళ్ళకి వేరే ఏంటిది ఇట్లా ఏంటిది రోడ్ పైన అంటే ఇక్కడ మంచి చేస్తున్నామని చెప్పి బ్లాంక్ పేపర్ పైన సంతకాలు తీసుకున్నాడు. అందులో కొంతమంది ఇక్కడ కూడా ఉన్నారు. వాళ్ళకి వైట్ పేపర్ మీద సంతకాలు తీసుకొని తర్వాత అంతా మొత్తం ఫ్రేమ్ చేసేసి మా దానిపైన కంప్లైంట్ ఇచ్చాడు. తర్వాత మేము ఏంటిది మాకు తెలుసు అంటే ఇక్కడ సైన్ చేసిన వాళ్ళలో కొంతమందిని అడిగితే ఏంటంటే మాకు అట్లా చెప్పలేదు, మాకు వేరే చెప్పిండు అని చెప్పేసి అన్నాడు. సో దాన్నే తీసుకొచ్చేసి మేము అంతకుముందు అయితే అసోసియేషన్ దగ్గర చెప్పామన్నమాట. ఇట్లా ఏంటిది అసోసియేషన్ పేరు చెప్పేసి ఏంటిది అసోసియేషన్ లెటర్ ప్యాడ్ పైన ఏంటిది మా పైన కంప్లైంట్ ఇచ్చాడు, ప్రాబ్లం ఏంటని చెప్పేసి మేము అసోసియేషన్ దగ్గరికి వస్తే అప్పుడు అసోసియేషన్ వాళ్ళు కూడా దాన్ని ఏంటిది వెరిఫై చేసుకొని దాని తర్వాత ఒక లెటర్ కూడా ఇచ్చారు. ఏంటంటే ఈ పర్టికులర్ పర్సన్ శ్రీరామ్ యాదవ్ తను ఏంటంటే మిస్రిప్రజెంట్ చేస్తూ ఏంటిది వెల్ఫేర్ అసోసియేషన్ ఒక ఏంటిది లెటర్ ప్యాడ్ యూజ్ చేసుకొని గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ వేరే దగ్గర కానీ అంతా ఏంటి కంప్లైంట్స్ ఇస్తున్నాడు అని చెప్పేసి ఈయన కంప్లైంట్ని మీరు తీసుకోకండి, తను ఏంటిది అసోసియేషన్ మిస్రిప్రజెంట్ చేస్తూ తను ఎక్స్ట్రాక్షన్ కానీ లేకపోతే ఏంటిది భయభ్రాంతులకు చేస్తున్నాడు అని చెప్పేసి కూడా లెటర్ ఇవ్వడం జరిగిందండి. సో ఇది యాక్చువల్గా ఇక్కడ స్టార్ట్ అయింది. అండ్ మీరు ఇంతకుముందు అడిగారు కదా డబ్బులు అడిగారు అని చెప్పేసి, యాజ్ ఆఫ్ నో మాకు ప్రూఫ్ లేవు, బట్ మా ఇంటికి 2 times పంపించారండి. 5 lakhs డిమాండ్ చేశారు. బట్ ఏంటంటే మాకు ప్రూఫ్ లేదు కాబట్టి మేమేం చేయలేదు. బట్ ఏంటంటే ఇది అయినప్పుడు సార్ చెప్పినట్టుగా అప్పుడు ఏంటంటే చాలామంది ఉన్నారు ఏంటిది ఇంటికి వచ్చే వాళ్ళని ఏంటిది ఈ అపార్ట్మెంట్ కొనడానికి వచ్చిన వాళ్ళని బెదిరించడం లేకపోతే వాళ్ళకి అన్ని ఏదో చెప్పి చేయడం వల్ల అప్పుడు రెడ్ హ్యాండెడ్గా దొరకడంతో కేసు అవన్నీ ఫైల్ చేయడం జరిగిందనమాట. ఆయన ఏంటంటే ఆయన ఎండ్ గోల్ వేరే వాళ్ళతో అన్న మాటలు కూడా ఏంటంటే ఆయన అప్పుడు ఏదో ఎలక్షన్స్ కోసం ఏదో ఖర్చు పెట్టాడంట, ఆ ఖర్చు నేను ఎట్లా తీసుకోవాలి, ఆ ఖర్చు నేను ఎట్లా రాబట్టుకోవాలి అనే ఉద్దేశం అనేది. శ్రీరామ్ యాదవ్ కార్పొరేట్ ఎలక్షన్స్ టైంలో ఆ టైంలో కొత్త కన్స్ట్రక్షన్సే కాదు పాత కన్స్ట్రక్షన్స్ ఏదైతే సెట్ బ్యాక్ తీసుకుని కట్టారో వాళ్ళని కూడా స్లాబ్ ముందుకు ఎక్స్టెండ్ చేసుకోమని చెప్తున్నారు అని కూడా అదే మాట ఇంకోటండి ఇప్పుడు ఇంకోటండి ఇప్పుడు మేము అందరం కలిసి ఏంటిది జిహెచ్ఎంసీ వాళ్ళకి ఏంటిది డబ్బులు ఇచ్చి మేము పర్మిషన్ తెచ్చుకోమని చెప్పేసి అన్నారు. మాకు ఇప్పటివరకు ఫస్ట్లో మా ఒక్క ఇల్లుతో స్టార్ట్ అయినప్పుడు మాకు ఎవ్వరు తెలియదు. వీళ్ళు 4 houses 5 houses వీళ్ళు కూడా సేమ్ ఏంటిది అప్లై చేసుకున్నారు పర్మిషన్ కోసము. వాళ్ళకు అదే 30 feet రోడ్ ఇచ్చారు, మాకు అదే 30 feet రోడ్ ఇచ్చారు. ఇప్పుడు ఇతను ఏం మిస్రిప్రజెంట్ చేస్తున్నారంటే మేము జిహెచ్ఎంసీ అఫీషియల్కి ఏంటిది లంచాలు ఇచ్చి మేము పర్మిషన్ 30 feet తెచ్చుకున్నాము అని చెప్పేసి. సో ఇది అంతమంది 60 feet రోడ్ అనేది మాకు కూడా తెలియదు. మేము 2015లో కొనుక్కున్నాం. ఇక్కడ 2015లో కొనుక్కొని మేము 2020లో స్టార్ట్ చేసామన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్న సమస్యల్లో శ్రీరామ్ యాదవ్ కంప్లీట్గా ఏంటంటే మిస్రిప్రజెంట్ చేస్తూ సరే అండి ఇప్పుడు వాటర్ వస్తున్న దానికి కారణాలు వేరు. ఇప్పుడు ఇల్లు కట్టుకున్న వాళ్ళ వాటర్ ఏంటిది మీద ఇక్కడ వాటర్ రావటం ఏంటండి? ఇప్పుడు సరే మేము ఎట్లా ఇల్లు కట్టుకున్నాం అనుకుందాం, తప్పుంది అనుకుందాం. మా ఇంట్లోకించి అయితే వాటర్ అయితే రావట్లేదు కదండి, కాలనీలలో అందరికీ మా ఇంట్లోకించి అయితే రావట్లేదు కదా, ఇప్పుడు కట్టుకున్న 5 ఇళ్ళకించి అయితే రావట్లేదు కదా. దానికి ఏంటిది రీజన్ అనేది వేరేది ఉంది. మాది ఉంది, ఫస్ట్ మాతోనే స్టార్ట్ చేశారు సార్. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు మీరు అన్న పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు COVID-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్
0845524177 మరియు 7893757770.